ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రేపటి నుంచి కులగణన, సోషల్ జస్టిస్ స్వాప్నికుడు అంబేద్కర్, కృష్ణా బోర్డు చేతికి నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు, పుట్టెడు దుఃఖంలోనూ అవయవాలు దానం, అన్నమయ్య జిల్లా కలెక్టర్పై కేంద్ర ఎలక్షన్ కమిషన్ వేటు, ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీగా ప్రసాదరెడ్డికి రెండోసారి అవకాశం, 5 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకం, బీఆర్ఏయు వీసీగా మల్లేలవాసి నియామకం, తెలంగాణకు ఒక్క రోజులోనే 37,870 కోట్ల రూపాయలు, మృతదేహంపై వరుసగా వెళ్లిన వాహనాలు, ప్రపంచంలోనే అతిపెద్ద సౌర బ్యాటరీ అందుబాటులోకి, వీడియో గేమ్స్ శబ్దంతో చెవుడు, వయస్సు 14 నుంచి 18 ఏళ్లు, 2వ తరగతిలో వాక్యాలు చదవలేరు, తొలిసారి 2వ సూపర్ ఓవర్తో తేలిన ఫలితం, ఉదయాన్నే తలనొప్పి అయితే ఇలా చేయండి. ఈరోజు వార్తలను చూద్దాం. రేపటి నుంచి కులగణన, బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక రాజకీయ సాధికారత కల్పిస్తూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ బాటలో నడుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే రోజు 2 చరిత్రాత్మక ఘట్టాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడ నగర నడిబొడ్డున ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను ఆవిష్కరిస్తున్న రోజే రాష్ట్రంలో సంపూర్ణ కులగణనకు నాంది పలుకుతున్నారు. తద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అందించడం ద్వారా సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చేలా అడుగులు వేస్తున్నారు. బాబాసాహెబ్ ఆశయాలను నెరవేరుస్తూ చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. గ్రామ వార్డు సచివాలయాల శాఖ గతంలో వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్రంలో గ్రామాల్లో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాల్లో 1,33,16,091 మంది నివసిస్తున్నారు. మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు సంబంధించి 4.89 కోట్ల మంది ఉన్నారు. సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి 10 రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈ నెల 28వ తేదీ వరకు 10 రోజుల పాటు సేకరించనున్నారు. ఇంటింటి కులగణన ప్రక్రియలో వివిధ కారణాలతో నమోదు చేసుకోకుండా మిగిలిన వారి కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు సంబంధిత కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఒకరు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర ప్రణాళికా శాఖ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు గ్రామ వార్డు సచివాలయాల శాఖలు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కులగణన కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నాయి. సోషల్ జస్టిస్ స్వాప్నికుడు అంబేద్కర్ బెజవాడ నగరం నడిబొడ్డున గొప్ప చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న స్వరాజ్ మైదానంలో రూపుదిద్దుకున్న బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం స్మృతివనం దేశంలోనే ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహోన్నత సంకల్పంతో నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పం దర్శనీయ ప్రాంతంగా మారనుంది. విజయవాడలో నిర్మించింది అంబేద్కర్ స్మృతివనం మాత్రమే కాదు, భావి తరాలకు అంబేద్కర్ ఆదర్శాలు, ఆలోచనలను అందించే గొప్ప ప్రయత్నం కూడా.
స్వరాజ్ మైదానంలో 81 అడుగుల పెడెస్టల్పై 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుతో మొత్తం 206 అడుగుల ఎత్తు వస్తుంది. అంబేద్కర్ విగ్రహం బేస్లో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాళ్లుండగా ఒక్కోటి 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. అందులో ఒకటి సినిమా హాలు. మిగిలిన 3 హాళ్లలో ఆయన చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. మొదటి అంతస్తులో 4 హాళ్లు ఉంటాయి. ఒక హాల్లో అంబేద్కర్కు దక్షిణాదితో ఉన్న అనుబంధాన్ని చిత్రాలతో డిస్ప్లే చేస్తారు. రెండో అంతస్తులో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 హాళ్లు ఉంటాయి. అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహం ఉన్న ప్రాంతానికి ఒకవైపు నుంచి వెళ్ళి మరోవైపు నుంచి తిరిగి వచ్చేలా సువిశాలమైన హాలు మాదిరిగా నిర్మాణాలను పూర్తి చేశారు. వాటి గోడలకు అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన చరిత్రకు సంబంధించిన ఘట్టాల శిల్పాలను అద్దారు. లోపలి భాగంలోని హాళ్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంబేద్కర్ పాల్గొన్న సమావేశాలు, సభలకు సంబంధించిన పాత చిత్రాలను భారీ చిత్రాలుగా డిజిటలైజ్ చేసి డిస్ప్లే చేశారు. ఆయన రాసిన కీలకమైన లేఖలు, ఉపన్యాసాలను ఆయా ఘట్టాలకు అనుగుణంగా ఫోటోలతో పాటు డిస్ప్లే చేశారు. అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు, సందేశాలను సైతం క్లుప్తంగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ బోర్డులపై డిస్ప్లే చేశారు. చదువు, సమీకరించు, బోధించు వంటి ప్రధానమైన సందేశాలను ప్రముఖంగా ఏర్పాటు చేశారు. స్మృతివనం ఆవరణను పచ్చని తివాచీ పరిచినట్లు గరిక, మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ విగ్రహానికి ముందు ఏర్పాటు చేసిన నెమళ్ల ప్రతిరూపాలు ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్కు అనుగుణంగా ప్రవహించే వాటర్ ఫౌంటైన్లను ఏర్పాటు చేశారు. ఫెడెస్టల్ చుట్టూ ఉన్న ప్రాంతంలో వాటర్ కొలను మాదిరిగా ఫౌంటైన్ను ఏర్పాటు చేశారు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు ఈ స్మృతివనంలో దర్శనమిస్తాయి. కృష్ణా బోర్డు చేతికి నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు. కృష్ణానదిపై ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ చేసిన ప్రతిపాదనకు 2 రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ 2 ప్రాజెక్టుల్లో ఏపీ భూభాగంలోని 6, తెలంగాణ భూభాగంలోని 9 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానంను వారంలోగా ఖరారు చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డిఎం రాయ్పురే 2 రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీకి దేబశ్రీ ముఖర్జీ చెప్పారు. త్రిసభ్య కమిటీ ఖరారు చేసిన విధానంపై 15 రోజుల్లోగా 2 రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షించి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశాల మేరకు కృష్ణా జలాల వివాదానికి తెరదించేందుకు దేబశ్రీ ముఖర్జీ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి నారాయణ రెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్, కేంద్ర జల సంఘం చైర్మన్ కుస్విందర్ సింగ్ వోరా తదితరులు పాల్గొన్నారు. పుట్టెడు దుఃఖంలోనూ అవయవాలు దానం. రోడ్డు ప్రమాదంలో చేతికి అందివచ్చిన బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలోనూ అవయవ దానానికి ముందుకొచ్చారు. మరో 4గురికి జీవితాన్ని ప్రసాదించి ఆదర్శంగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఆనందపురం గ్రామానికి చెందిన రోణంకి రవికుమార్ వెల్డర్గా పనిచేసేవాడు. ఈ నెల 10న పలాసలోని బెండిగేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెదడులో నరాలు చిట్లిపోవడంతో ఈ నెల 15న కోమాలోకి వెళ్లిపోయాడు. ఇక బతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. జీవన్ దాన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా జెమ్స్ ఆసుపత్రిలోనే అవయవాలు ఇచ్చేందుకు తల్లిదండ్రులు నారాయణరావు, నారాయణమ్మ అంగీకరించారు. దీంతో రవికుమార్కు బుధవారం ఆపరేషన్ చేసి విజయవంతంగా అవయవాలను వేరు చేశారు. లివర్, కిడ్నీని విశాఖపట్నంలోనే కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి, మరో కిడ్నీని శ్రీకాకుళంలోని జెమ్స్ ఆసుపత్రిలో వేరే వ్యక్తికి అమర్చారు. నేత్రాలను రెడ్ క్రాస్కు తరలించారు. ఈ సందర్భంగా జెమ్స్ ఆసుపత్రి యాజమాన్యం రవికుమార్ భౌతిక కాయానికి ఘనంగా నివాళులు అర్పించారు. 5వసారి అవయవదానానికి జెమ్స్ ఆసుపత్రి వేదికగా నిలిచిందని డైరెక్టర్ డాక్టర్ సుధీర్ తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్పై కేంద్ర ఎలక్షన్ కమిషన్ వేటు. అధికార పార్టీకి తాబేదారులుగా, ఆ పార్టీకి జీతగాళ్లుగా వ్యవహరిస్తూ ఓటర్ల జాబితాలో వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలకు వంతపాడుతున్న పలువురు కలెక్టర్లకు, ఎస్పీలకు, ఇతర ఉన్నతాధికారులకు ఇది చెంపపెట్టు. 2021లో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైకాపా నాయకులు వేల సంఖ్యలో ఓటర్ గుర్తింపు కార్డుల్ని ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి అక్రమంగా డౌన్లోడ్ చేసి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకున్న వ్యవహారంలో వారికి సహకరించిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్లో తిరుపతి కార్పొరేషన్కు కమిషనర్గా పనిచేసిన గిరీషా లోక్సభ ఉప ఎన్నికకు ఈఆర్ఓగా వ్యవహరించారు. ఆ ఎన్నికల పోలింగ్కు ముందు ఆయన లాగిన్ ఐడి ద్వారా దాదాపు 30,000కు పైగా ఎపిక్ కార్డుల్ని అక్రమంగా డౌన్లోడ్ చేశారు. వాటిపై ఫోటోలు మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు వేశారని స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. గిరీషా ఐడితో వేల సంఖ్యలో ఎపిక్ కార్డుల్ని డౌన్లోడ్ చేసిన విషయం ఎన్నికల సంఘం విచారణలో రుజువైంది. దానిపై ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారులపైన చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వారి వివరాలు పంపాల్సిందిగా తిరుపతి జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. 2021 తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దాదాపు 2 ఏళ్ల తర్వాత, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా పార్టీ ఫిర్యాదు చేయడం వల్ల ఈసీ ఎట్టకేలకు ఇప్పుడు గిరీషాపై చర్యలు తీసుకుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీగా ప్రసాదరెడ్డికి రెండోసారి అవకాశం. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేసే సమయంలో ఫక్తు వైకాపా కార్యకర్తగా వ్యవహరించిన పీవీజీడీ ప్రసాదరెడ్డికే వైకాపా ప్రభుత్వం మరోసారి ఆ వర్సిటీ ఉపకులపతి పదవి కట్టబెట్టింది. ఆయన అక్రమాలపై రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. నిధుల దుర్వినియోగంతో పాటు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల సమయంలో విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల అధ్యాపకులతో సమావేశం పెట్టి వైకాపా అనుకూల ప్రచారం చేశారు. అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు దిగారు. ప్రసాదరెడ్డి పనితీరును ప్రజా సంఘాలు, విద్యారంగ నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్న ప్రభుత్వం వర్సిటీ వీసీగా మరోసారి ఆయననే నియమించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఆయన వైకాపా కోసం
ఏయూ కేంద్రంగా సర్వేలు నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాన్ని పార్టీ కార్యకలాపాలకు వేదికగా మార్చిన అపఖ్యాతిని మూటగట్టుకున్న ఆయననే మరో 3 ఏళ్లు వీసీగా ప్రభుత్వం అందలం ఎక్కించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గతంలో మాదిరిగానే సర్వేలు, వైకాపా అనుకూల ప్రచారం చేయించుకునేందుకే ఆయనను మరోసారి వీసీగా నియమించారని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. 5 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకం. రాష్ట్రంలో 5 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పీవీజీడి ప్రసాద్ రెడ్డిని నియమించారు. ఆయనపై గతంలో ఎన్నో ఆరోపణలున్నా ఆయనకే మరో 3 ఏళ్ల కాలానికి వీసీగా అవకాశం కల్పించారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వీసీగా కె హుస్సేన్ రెడ్డిని నియమించారు. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీగా బి సుధీర్ ప్రేమ్ కుమార్, అనంతపురంలోని జేఎన్టీయు వీసీగా జీవీఆర్ శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ వీసీగా కాళంగిరేమి రజనీని నియమించారు. వీరంతా 3 ఏళ్ల పాటు వీసీలుగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీఆర్ఏయు వీసీగా మల్లేలవాసి నియామకం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని, అదే వర్సిటీలో తత్వశాస్త్రం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ కలంగిరేమి రజనీని నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె 1982లో ఎంఏ ప్రథమ శ్రేణిలో పట్టా అందుకున్నారు. ఏయూలో 1994లో సహాయ ఆచార్యులుగా బాధ్యతలు స్వీకరించారు. 2000లో అసోసియేట్ ప్రొఫెసర్, 2008లో ప్రొఫెసర్గా ఉద్యోగోన్నతి పొందారు. 2019లో ఉద్యోగ విరమణ పొందారు. ఆమె సర్వీస్లో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫికల్ రీసెర్చ్లో ఫెలోగాను, జేఎన్టీయు విజయనగరం పాలక మండలి సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణకు ఒక్క రోజులోనే 37,870 కోట్ల రూపాయలు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. స్విట్జర్లాండ్లోనే దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 37,870 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి బృందంతో సమావేశమైన సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదానీ సంస్థ అత్యధికంగా 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. సీఎంతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. యువతకు నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించడంపై అదానీ సంస్థ చొరవ చూపించింది. పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్ డిఫెన్స్ సీఈఓ ఆశీష్ రాజ్వంశీ సంతకాలు చేశారు. మృతదేహంపై వరుసగా వెళ్లిన వాహనాలు. ఉత్తర భారతాన్ని గత కొద్ది రోజులుగా పొగమంచు కప్పేస్తోంది. దాంతో ఎదురుగా వస్తున్న వ్యక్తులు, వాహనాలు కనిపించని పరిస్థితి. ఇదే ఢిల్లీలో ఘోర ఘటనకు దారితీసింది. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గుర్తించని వాహనదారులు వేగంగా వెళ్లడంతో ఆ మనిషి శరీరం ఛిద్రమైంది. శరీర భాగాలన్నీ రహదారిపై చిందరవందరగా పడిపోయాయి. దాంతో ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. దేశ రాజధానిలో NH9 సమీపంలో మంగళవారం ఉదయం పారిశుధ్య కార్మికులు
రహదారులను శుభ్రం చేస్తుండగా చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. సీసీటీవీ దృశ్యాల ద్వారా ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా కొన్ని వివరాలు వెల్లడించారు. ఆ వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొట్టి ఉండొచ్చని చెప్పారు. ఆ తర్వాత వరుసగా వాహనాలు వెళ్లడంతో ఈ ఘోరం జరిగి ఉండవచ్చని అంచనా వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద సౌర బ్యాటరీ అందుబాటులోకి. ప్రపంచంలోనే అతి పెద్ద సౌర బ్యాటరీ దక్షిణాఫ్రికాలో పనిచేయడం ప్రారంభించింది. గత నెల నుంచి ఇది పనిచేస్తుండటంతో ఆ దేశంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి కొత్త పరిష్కారం లభించింది. దక్షిణాఫ్రికాలో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ స్టేటెక్ ఈ బ్యాటరీని ఏర్పాటు చేసింది. ఈ సౌర విద్యుత్ స్టోరేజీ వ్యవస్థ గ్రిడ్కు అనుసంధానమై విద్యుత్ సరఫరాను ప్రారంభించింది. ఉత్తర కేప్ ప్రావిన్స్లో దీనిని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తొలి హైబ్రిడ్ సౌర బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థని స్టేటెక్ వెల్లడించింది. వీడియో గేమ్స్ శబ్దంతో చెవుడు. అదే పనిగా వీడియో గేమ్స్ ఆడేవారికి చెవుడు రావడమో లేదా చెవుల్లో నిరంతరం గిర్రుమంటూ శబ్దం వినిపించే వ్యాధి రావడమో జరగొచ్చని బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన కొత్త అధ్యయనం హెచ్చరించింది. వీడియో గేమ్స్ ఆడేటప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు రావడమే దీనికి కారణం. హెడ్ఫోన్లు, ఇయర్ బడ్స్లలో ఈ శబ్దాలు మరింత తీవ్రంగా ఉంటాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది వీడియో గేమ్స్ ఆడారు. బాలబాలికల్లో 20 నుంచి 68% మంది వీడియో గేమ్ ఆడేవారే. వారానికి 40 గంటల సేపు 75 డెసిబిల్స్తో సమానమైన లేక అంతకన్నా ఎక్కువ శబ్దాలు వింటే శ్రవణ సమస్యలు వస్తాయి. వారంలో 6.5 గంటల సేపు 83 డెసిబిల్స్ శబ్దాలు విన్నా ప్రమాదం ఉండదు. 9 దేశాలలో 50,000 మందిపై జరిగిన అధ్యయనంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికాలోని సౌత్ కరోలినా విశ్వవిద్యాలయం పరిశోధకులు పాల్గొన్నారు. వయసు 14 నుంచి 18 ఏళ్ళు. 2వ తరగతిలో వాక్యాలు చదవలేరు. వయసు 14 నుంచి 18 ఏళ్ళు. అయినా 2వ తరగతి పాఠ్యపుస్తకంలోని పదాలు, వాక్యాలను చదవలేరు. చిన్న చిన్న భాగాహారాలు చేయలేరు. ఆంగ్లవాచకంలో చిన్న వాక్యాలను పలకలేరు. ఇది రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీరు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో 14 నుంచి 18 సంవత్సరాల మధ్య పాఠశాల, కళాశాల విద్యార్థులతో ప్రథమ్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో సర్వే చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో సెల్ ఫోన్ వినియోగించే వాళ్ళెంతమంది అంటే 88% పైనే. వీరిలో అధిక శాతం మంది సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ వీడియోలు చూడడంలో మాత్రం నిష్ణాతులే. తొలిసారి రెండో సూపర్ ఓవర్తో తేలిన ఫలితం. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో తిరుగులేని ఫేవరెట్గా భారత్ పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో ఆఫ్ఘనిస్తాన్. రోహిత్ సేన అప్పటికే సిరీస్ గెలవడం వల్ల అదో నామమాత్ర మ్యాచే. కానీ అది ఎప్పటికీ గుర్తుండిపోయే పోరవుతుందని ఎవరూ ఊహించలేదు. బ్యాటర్ల విధ్వంసక విన్యాసాలతో, 4లు, 6ల మోతతో, పరుగుల వరదతో, నరాలు తెగే ఉత్కంఠతో నామమాత్రం అనుకున్న మ్యాచ్ కాస్త అభిమానులను ఉర్రూతలూగించింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టి హద్దుల్లేని వినోదాన్ని పంచింది. విజయం దోబూచులాడుతుంటే, బంతి బంతికి ఉత్కంఠ పెరిగిపోతుంటే ముగింపు అత్యంత రసవత్తరంగా సాగింది.
చివరికి విజేత టీమిండియానే అయినా ఆఫ్ఘనిస్తాన్ కూడా అద్భుత పోరాట పటిమతో మనసులు గెలుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఓ మ్యాచ్ ఫలితం తొలిసారి రెండో సూపర్ ఓవర్లో తేలింది. మెరుపు సెంచరీతో రోహిత్ భారత్ విజయంలో హీరోగా నిలిచాడు. రింకు ఇన్నింగ్స్ కూడా అమూల్యమైందే. రెండు జట్లు 212 పరుగులు చేయడంతో మొదటి మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్లో టీమిండియా నిలిచింది. 3 మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్ శర్మ, రింకు సింగ్ మెరుపులతో మొదట భారత్ 4 వికెట్లకు 212 పరుగులు సాధించింది. నైబ్, గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ చెలరేగడంతో ఆఫ్ఘాన్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 212 పరుగులే చేసింది. ఫలితంగా ఆట సూపర్ ఓవర్కు వెళ్ళింది. అందులో మొదట ఆఫ్ఘాన్ 16 పరుగులు చేస్తే భారత్ కూడా అన్నే పరుగులు సాధించడంతో రెండో సూపర్ ఓవర్ తప్పలేదు. రెండో సూపర్ ఓవర్లో మొదట భారత్ 11 పరుగులే చేయడంతో గెలుపు కష్టమే అనుకున్నారంతా. కానీ అద్భుతంగా బౌలింగ్ చేసిన రవి బిష్ణోయ్ 3 బంతుల్లో 2 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్ను ముగించాడు. భారత్ను ఆనందంలో ముంచెత్తాడు. మారిన నిబంధనల ప్రకారం ఫలితం తేలే వరకు ఎన్ని సూపర్ ఓవర్లైనా ఆడాలి. ఉదయాన్నే తలనొప్పా? అయితే ఇలా చేయండి. ఉదయాన్నే తలనొప్పి వస్తుంటే నీళ్లు సరిగ్గా తాగాలి. చల్లగా ఉంది, దాహంగా లేదని ఊరుకోకుండా గుర్తుంచుకుని మరీ నీళ్లు తాగాలి. శరీరానికి తగినంత నీరు అందకపోయినా లేచేసరికి ఇలా తలనొప్పి పలకరిస్తుంది. చల్లదనం నిద్ర పట్టనివ్వదు. కునుకు సరిగ్గా లేకపోతే తలనొప్పి సాధారణమే. అలాగని రూమ్ హీటర్లను వాడినా సమస్యే. ఇది వాతావరణాన్ని మరింత పొడిబారేలా చేస్తుంది. చాలాసార్లు గొంతుతో పాటు తలనొప్పికి దారితీస్తుంది. బదులుగా హ్యూమిడిఫైర్లను తెచ్చుకుంటే ఈ సమస్యలు ఉండవు. పొగమంచు బాగా కమ్మేస్తోంది కాబట్టి ఇంటి ముందు శుభ్రం చేయాలని ఈ వాతావరణంలో బయటకు వెళ్ళకూడదు. ఇది కొందరిలో అలర్జీలకు, తద్వారా జలుబు దగ్గులకు కారణమవుతుంది. సరిగ్గా నిద్ర పట్టదు. తిరిగి తలనొప్పి వేధిస్తుంది. అతిగా టీ కాఫీలను తాగేయకూడదు. అప్పటికి బాగానే ఉంటుంది. కానీ అతిగా శరీరంలోకి చేరిన కెఫీన్ తలనొప్పికి కారణమవుతుంది. కావాలనిపిస్తే వేడిగా సూప్లు వగైరా తాగాలి. వెచ్చదనంతో పాటు పోషకాలు అందుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఏపీకి 3 ఐపీఎస్ల కేటాయింపు. ఆంధ్రప్రదేశ్కు మరో 3 ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2022వ బ్యాచ్కి చెందిన 200 మంది ఐపీఎస్లను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అంజన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్యారిస్ బెర్త్ లక్ష్యంగా నేడు జర్మనీతో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్. ప్రజ్ఞానంద అద్భుతం. ప్రపంచ ఛాంపియన్ డింగ్ లెరెన్పై 62 ఎత్తుల్లో విజయం. ఆనంద్ను దాటేసి భారత్ నంబర్ 1గా తమిళనాడు టీనేజ్ గ్రాండ్ మాస్టర్. అర్జున అందుకున్న ఇషా. భారత మహిళా షూటింగ్ రైజింగ్ స్టార్ తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 2023 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డును బుధవారం అందుకుంది. విండీస్ 188 ఆల్అవుట్. ఫేస్ బౌలర్లు హాజల్వుడ్, ఫ్యాట్ కమిన్స్ హడలెత్తించడంతో ఆస్ట్రేలియాతో బుధవారం మొదలైన తొలి టెస్ట్లో వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 62.1 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియా ఓపెన్ టోర్నీ తొలి రౌండ్లోనే శ్రీకాంత్ ఓటమి. ప్రీ క్వార్టర్స్లో సాత్విక్ చిరాగ్ జోడీ.
మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.